అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనకు ప్రతి మాసం కూడా మాస శివరాత్రి అనేది ఒకటి వస్తూ ఉంటుంది. కాకపోతే మహాశివరాత్రి మాత్రము మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రినే మహాశివరాత్రిగా మనం అభివర్ణిస్తూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. నమక చమకాలతోటి, రుద్రాభిషేకాలతోటి, అభిషేకాలతోటి, పంచామృత అభిషేకాలతోటి విశేషంగా తెల్లవారుజాము నుంచే మరి మొదలవుతూ ఉంటాయి మహాశివరాత్రి రోజు. ఇక మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అలాగే జాగరణ, ఉపవాసం అంటే సరైన నిర్వచనం ఏంటి? ఏమి తినకపోవడం అని కాదు, భగవంతునికి దగ్గరగా ఆయన ఆవాసంలో నివాసంలో దగ్గరగా ఉండడమే ఉపవాసానికి సరైన నిర్వచనము. శివుడు భోలా శంకరుడు, భక్తవ సులభుడు, భక్తవ శంకరుడు కాబట్టి చెంబుడు నీళ్లు పోసినా కూడా చాలా ఉబ్బి తబ్బిబ్బవుతాడు. అందుచేతనే అతనికి అసితోషుడు అనేటటువంటి పేరు కూడా, అంటే చిన్న అభిషేకానికి కూడా చాలా ఉప్పొంగిపోతూ ఉంటాడు. శివుడు అభిషేక ప్రియుడు, అలాగే శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. కాబట్టి అభిషేక ప్రియుడు అయినటువంటి శివునికి పంచామృత అభిషేకాలు చేస్తే చాలా బాగుంటుంది. శివకేశవులకు ఇద్దరికి భేదం చూపించకండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివుడే కేశవుడు, కేశవుడే శివుడు. శివుడు ఆపదలో ఉన్నప్పుడు కేశవుడు, కేశవుడు అంటే శ్రీ మహావిష్ణువు ఆపదలో ఉన్నప్పుడు శివుడు పరస్పరము సహకరించుకుంటూ ఉంటారు. కాబట్టి శివకేశవులకు భేదం అనేది చూపించకూడదు. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజు మాస శివరాత్రిగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఆ రోజు ప్రత్యేకించి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకాలు, అలాగే నమక చమకాలతోటి శివుణ్ణి విశేషంగా ఆరాధిస్తూ ఉంటాం కదా. అలాగే మాఘమాసంలో వచ్చే మహానిశికి, నిశి అంటే అర్ధరాత్రి వేళ, మహానిశి రోజు అంటే ఆ మాఘమాసంలో వచ్చేటటువంటి అర్ధరాత్రి చతుర్దశి తిథి, ఆ రాత్రి ఉండేటటువంటి సమయాన్నే మహాశివరాత్రిగా అభివర్ణించవచ్చు, అంటే చెప్పుకోవచ్చు. ఇక పగలంతా త్రయోదశి ఉన్నా పర్లేదు, కానీ రాత్రి కాలం మాత్రం చతుర్దశి తిథి ఉన్న కాలాన్ని మహాశివరాత్రిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దాన్నే లింగోద్భవ కాలము, అంటే సరిగ్గా అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలం అని మనం చెప్తూ ఉంటాము. ఆ సమయానికి సరిగ్గా లింగాష్టకం చదవడము, విశేషంగా మరి అభిషేకాలు చేయడము, భస్మంతోటి విభూదితోటి అభిషేకం చేయడము, ఆవు పేడను పిడకలుగా చేసి ఎండబెట్టి దాంతో వచ్చినటువంటి విభూతిని, భస్మాన్ని భగవంతునికి లింగోద్భవ సమయంలో భస్మ అభిషేకం చేయడము, అలాగే పుట్టికే లేనటువంటి శివునికి, అలాగే అజుడు అయినటువంటి శివుడికి ఈ రోజు ఆవిర్భవించడం ఏంటి, ఈ రోజు జన్మదినంగా మనం జరుపుకోవడం ఏంటి మహాశివరాత్రి రోజు. మరి అనంతుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, అద్వితీయుడు, నిర్లేపుడు అయినటువంటి అప్రమేయుడు అయినటువంటి శివుడు మరి సర్వవ్యాపి కదా, మరి పరమాత్ముడు. కాబట్టి అందరూ కూడా ఋషులు, దేవతలు రూపాన్ని, దివ్యమైన రూపాన్ని కోరుకున్నారట. ఆద్యంతాలు లేనటువంటి ఋషులు, దేవతల కోరిక మేరకు ఇక ఒక రూపం అనేది ఉండాలి. కాబట్టి పూజించుకోవడానికి ఇక జ్యోతిర్లింగ రూపంలో వెలుగుల స్తంభంగా దేవతలకు, ఋషులకు దర్శనమిచ్చాడట. లింగోద్భవ కాలంలో శివుడు భక్తవ శంకరుడు జ్యోతిర్లింగ రూపంలో అలా దర్శనమిచ్చి ఆద్యంతాలు లేక, అంటే ఆది ఏదో అంతమేదో, ఆది అంత్యాలు అంటే మొదలేదో తుదేదో కనిపెట్టలేనటువంటి చాలా భారీ ఎత్తులో ఆ శివలింగ దర్శనం అనేది వెలుగుల రేఖగా అలా ఉద్భవించిందంట. మహాశివరాత్రి వేళ మాఘమాసంలో చతుర్దశి తిథి ఉండేటటువంటి సమయాన్నే మహానిశిగా, మహాశివరాత్రిగా మనం చెప్తూ ఉంటాము. మరి మొదలెక్కడో తుదెక్కడో, అంటే ఎక్కడ ఆదో ఎక్కడ అంతమో మరి తెలియనటువంటి, ఆద్యంతాలు కనిపెట్టలేనటువంటి చిత్రమైన పరిస్థితి. శ్రీ మహావిష్ణువు అలాగే బ్రహ్మదేవుడు ఇద్దరు కూడా ఆద్యంతాలు కనిపెడతామని చెప్పి వెళ్ళి కనిపెట్టలేకపోతారు. బ్రహ్మదేవుడు కనిపెట్టాడని చెప్పి అబద్ధపు సాక్ష్యం చెప్తుందట మొగలి పువ్వు. అందుచేతనే మొగలి పువ్వు పూజకు పనికిరాని పుష్పంగా, మరి శాప కారణంగానే పూజకు పనికిరాదు. కాబట్టి అటువంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్పకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా అబద్ధపు సాక్ష్యాలు చెప్తే పనికి రాకుండా పోతారు. కాబట్టి అమూర్తంగా ఉన్నటువంటి ఆది ఏదో అంతమేదో, ఆద్యంతాలు లేదో, ఏది మొదలో ఏది తుదో తెలియనటువంటి లింగము
లింగోద్భవ దర్శనము అంటే లింగ రూపంలో దివ్య స్తంభం లాగా, వెలుగుల స్తంభం లాగా కనపడేటటువంటి ఈ దివ్య లింగాన్ని లింగోద్భవ సమయంలో మరి లింగ రూపంలో లింగోద్భవ సమయంలో ఇలా అజుడు అయినటువంటి శివుడు దర్శనమిస్తూ ఉంటాడు. రూపము లేనటువంటి వాడు, నామరూప గుణాలకు అతీతుడు దర్శనమిచ్చేటటువంటి రోజు మహాశివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో లింగ రూపంలో లింగ జ్యోతి స్ఫాటిక లింగం అనేటటువంటి పదం కూడా ఉంది. కాబట్టి మాఘే కృష్ణ చతుర్దశ్యం ఆదిదేవ మహానిసిహి అంటే మహానిసిహి ఆ చతుర్దశి తిథిలో మహాదేవుడు అయినటువంటి భోలా శంకరుడు, భక్తవ శంకరుడు లింగ రూపంలో దివ్య తేజస్సు కలిగినటువంటి ఒక స్తంభం మాదిరిగా మరి దర్శనమిచ్చినటువంటి ఈ లింగోద్భవ కాలంలో లింగ దర్శనము లింగ రూపంలో మనకు దర్శనమిచ్చిన కారణంగా మహాదేవుడు మహానిసిహి అర్ధరాత్రి వేళ చిక్కటి చీకటి నిశిరాత్రి అంటే సరిగ్గా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో అభిషేకాలు పూజలు చేయడము, అన్నాభిషేకం చేయడము, రుద్రాభిషేకాలు చేయడము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు చేయడము, అలాగే లింగాష్టకము చదవడము జన్మదినం పర్వం కాబట్టి వ్రతాలు నోములు మహాశివరాత్రిని ఒక నోముగా కూడా మరి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఉపవాసానికి అర్థం కూడా చెప్పుకున్నాము. భగవంతునికి సమీపంగా ఉండడమే ఉపవాసానికి సరైన నిర్వచనం. కానీ ఏమి తినకపోవడము, మరి ఏమి తాగకపోవడం అని కాదు. శరీరం సహకరించాలి కదా భగవంతుని ప్రార్థనకైనా. అందుకనే మరి భగవంతునికి సేవ చేయడానికైనా ఈ శరీరము పడిపోకుండా మితంగా కొంత ఆహారాన్ని, పాలు పళ్ళు అటువంటివి మరి ఉండలేని వాళ్ళు కొంచెము ఎక్కువ మోతాదులో పళ్ళను తినవచ్చు. మరేమి తప్పేమీ లేదు. శరీరం సహకరించేంత వరకు మనం తినవచ్చు. భగవంతుని అస్తిత్వము మనస్సును లగ్నం చేసుకునేటటువంటి అంత ఆహారమే తినాలి. మరి అమితమైన ఆహారం కూడా తినకూడదు. మిత ఆహారమే తినాలి. లేదంటే నిద్ర వచ్చి పడుకునేటటువంటి చర్య ఉంటుంది కాబట్టి మనస్సును లగ్నం చేసుకొని జాగరూకత అంటే మెలకువతోనే ఉండేటటువంటి ఆహారము, అంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. పాటలు, అభిషేకము ఇవన్నీ కూడా, భజనలు ఇవన్నీ కూడా హరినామ స్మరణ, శివనామ స్మరణ మారుమోగుతూ ఉంటాయి మహాశివరాత్రి రోజు. అభిషేక ప్రియో శివ అని చెప్పుకున్నాం కదా. శివుడికి అభిషేకము పంచామృతాలతోటి అభిషేకం అంటే చాలా ప్రీతి. కాబట్టి ఉబ్బులింగాడు కాబట్టి మనసును లగ్నం చేసుకొని మనస వాచ కర్మన త్రికరణాలను మరి ఏకీకృతం చేసుకోవడం అంటే మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం. నీ మనస్సులో ఏదైతే ఉందో అదే నీ నోటి నుంచి రావాలి. నీ నోటి నుంచి ఏది వస్తుందో అదే నీ పనుల్లో, కర్మలో కనపడాలి. అంతేకాని మనస్సులో ఒకటి, చేసే పనిలో ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసే పని మరొకటి అయితే భగవంతుడు క్షమించాడు. కాబట్టి త్రికరణ శుద్ధిగా ఏకీకృతం చేసుకొని మనస వాచ కర్మణ మూడు కూడా సరళీకృతం చేసుకొని ఉబ్బులింగడు కంఠంలో ఎప్పుడు కాలకూట విషాన్ని దాచుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అభిషేకాల వల్ల ఆయన మంచు కొండల్లో ఉండే కారణం కూడా ఇదే. ఎప్పుడు కూడా అలా చల్లగా ఉంచడం కోసమే, అలా శాంతింపజేయడం కోసమే ఈ అభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. వేడిమికే మంచు కొండల్లో ఉపశమనం కోసమే, శాంత స్వరూపంగా ఉండడం కోసమే అభిషేకాలు విశేషంగా చేస్తూ ఉంటారు. శివునికి అత్యంత ప్రీతికరం అయినటువంటి అభిషేకం ఏమిటి అంటే బిల్వార్చనము. బిల్వము తోటి అభిషేకం చేయడము, బిల్వాలతోటి అభిషేకం చేయడము అంటే ఏక బిల్వం శివార్పణము. 1,000,000 రెట్ల పుణ్యం ఉంటుందంట ఒక బిల్వం గనక శివదేవునికి సమర్పిస్తే. త్రయోదశి తిథి ఉన్నప్పుడే పగలైనా సరే మరి ఏకభుక్తం చేయాలి. చతుర్దశి తిథి అంతా కూడా పూర్ణోపవాసము లేదా పాలు పళ్ళతోటి అలా హరినామస్మరణ, శివనామస్మరణ చేసి తిలలతోటి 208 తిలలతోటి, నువ్వులతోటి హోమం చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ సమారాధన చేయాలి, తాంబూలాలు ఇవ్వాలి, చక్కగా వారికి ఇష్టమైన మరి ఆహార పదార్థాలను వండి నివేదించవచ్చు. అలాగే ఇవన్నీ చేస్తూ ఉంటే శివుడు ఐశ్వర్య ప్రదాత. మనల్ని గొప్పవాళ్ళని చేయాలన్నా, లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఒక శివునికే సాధ్యపడుతుంది. కాబట్టి లక్ష్మీప్రదంగా ఉండాలన్నా, శివ కటాక్షం కలగాలన్నా శివుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. ఎవరిచ్చినా నిలబడదట, శివుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. కాబట్టి శివుడు ఐశ్వర్య ప్రదాత. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా శివునికి
మరి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. భక్తుణ్ణి తారస్థాయికి తీసుకువెళ్ళాలన్నా, అంత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలన్నా ఒక శివునికే సాధ్యమవుతుంది. కాబట్టి జన్మకో శివరాత్రి అలాగే త్రికరణ శుద్ధితోటి ఏకీకృతం చేసుకొని ఇక అంత్యంలో కైవల్యం కోసము ప్రాకులాడుతూ ఉండాలి. అసలు భగవంతుని దగ్గర కోరుకోవాల్సిన కోరిక ఒకటే, స్వామి ఉన్నంత కాలము ఎవరి దగ్గర చెయ్యి జాచకుండా అలా సాగిపోతూ ఉండాలి జీవితం అంతా కూడా. అంత్యంలో మాత్రము కైవల్యం కావాలి, అంటే మోక్షం కావాలి, నీలో ఐక్యమయ్యేటటువంటి శివ సాన్నిధ్యాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మాత్రం నాకు కలిగించు, అలాంటి వరాన్ని నాకు ఇవ్వు అని చెప్పి ఒక్క వరాన్నే మనం కోరాలి. శివుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి తప్ప ఎవరిచ్చింది మనకు ఏం నిలబడదు. ఏది ఎలా వచ్చిందో అలాగే పోతుంది. కాబట్టి ధర్మంగా శివుడిచ్చిందే, దేవుడిచ్చిందే మనకు, శివకేశవులు ఇచ్చిందే నిలబడుతుంది తప్ప ఎవరిచ్చింది కూడా అపనంగా వచ్చింది అంటే అన్యాక్రాంతంగా అధర్మంగా వచ్చింది ఏం నిలబడదు. అది ఏ వ్యాధి రూపంలోనో మరి ఏ చోరులో జారులో ఏదో రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మరి ధర్మాన్ని పాటించండి. ధర్మాన్ని పాటిస్తే అది తప్పకుండా మనల్ని అవసరమైన వేళలో తప్పకుండా రక్షించే తీరుతుంది. ఎప్పుడు సత్యాన్ని మాట్లాడండి, అసత్య ప్రచారాలు చేయకండి ఎవరి మీద. అలాగే ఈ శివరాత్రి వేళ చక్కగా పంచామృతాలతోటి శివుని అభిషేకించండి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి, జాగరణ చేయండి. రాత్రిపూట ఈ రాత్రి కాలము చాలా విశేషమైనటువంటి కాలం కాబట్టి 4 జాముల్లో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. దీని వెనక, మహాశివరాత్రి వెనక ఒక ఇతిహాసము, కథ కూడా ఉంది, తెలుసుకుందాము. మరి ఒకానొక ఊర్లో ఒక వేటగాడు ఉన్నాడట. అతనికి ఎవరి మీద జాలి దయ అనేవి లేనే లేవు. ఇక వేటగాడి ప్రవృత్తి ఏంటి? వేటాడము, మరి జంతువుల్ని చంపడము, దాన్ని ఆహారంగా స్వీకరించడము, ఇదే మరి ఆహారంగా చేసుకొని తినడం. ఇది వేటగాడి జీవన విధానం. ఒకానొక సమయంలో ఒక మగలేడి అటుగా వెళ్తూ ఉందంట. ఇక సరిగ్గా ఆ సమయానికి వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడట. ఎక్కుపెట్టేసరికి అది లేడికి తగలకుండా, ఈ మగలేడికి తగలకుండా అక్కడే ఉన్నటువంటి బిల్వ వృక్షానికి తగిలిందట. అది తెలియకుండానే యాదృచ్ఛికంగా మరి తగిలేసరికి ఆ కిందనే బ్రహ్మ స్థాపించినటువంటి ఒక శివలింగము, ఎప్పుడో స్థాపించినటువంటి శివలింగము ఉండటంతో మరి అతను ఎక్కువ పెడుతున్నాడు కానీ అది లేడికి తగలకుండా ఈ బిల్వ వృక్షానికి తగిలి ఆ ఆకులన్నీ రాలి, మారేడు ఆకులన్నీ రాలి ఈ శివలింగం మీద పడడంతో బిల్వ దళాలు, మారేడాకులు భగవంతునికి, శివునికి చాలా ఇష్టం కాబట్టి ఆ పుణ్యం అనేది అతని ఖాతాలో పడుతూ ఉంటుంది. తెలియకుండానే యాదృచ్ఛికంగానే మరి ఆ పుణ్యం అనేది వేటగాని ఖాతాలో పడుతూ ఉంది. ఇక మగలేడి ఇలా అంటుందంట, అయ్యా నేను తప్పకుండా మీరు నన్ను విల్లు ఎక్కువ పెట్టండి, కాకపోతే ఒక చిన్న వినతి, ఒక చిన్న అనుమతి ఇవ్వండి నాకు. నా భార్య పిల్లలు మరి ఆకలితోటి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి తీర్చి వస్తాను, అప్పటి వరకు నాకు కొంచెం సమయం ఇవ్వండి, అప్పుడు నేను తిరిగి వచ్చేస్తాను అని అంటుందట మగలేడి. ఎందుకనో వేటగాడికి ఒకంత జాలి వేసిందంట. సరే వెళ్ళి నీ భార్య పిల్లల ఆకలి తీర్చిరా, అప్పుడు నేను ఎక్కువ పెడతాను, మరి సంహరిస్తాను అని చెప్పేసి మరి వదిలేస్తాడట వేటగాడు. మరి మగలేడి వెళ్ళి వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటుంది, భార్య పిల్లల ఆకలి. అలాగే ఈ భార్య లేడి ఎవరైతే ఉందో, ఈ ఆడలేడి అలాగే ఆ సమయానికి అటుగా వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ ఆడలేడిని ఎక్కువ పెడదామనే సమయానికి మళ్ళీ ఈ బిల్వ వృక్షానికి తగలడం, ఆ బిల్వాలు, మారేడు దళాలు అన్నీ కూడా శివుని లింగం మీద, బ్రహ్మ ఎప్పుడో స్థాపించినటువంటి ఈ శివలింగం మీద పడడం అనేది మొదలవుతూ ఉంటుంది. ఇక ఈ ఆడలేడి కూడా అంటుందంట, అయ్యా ఆగండి, నా భర్తకి పిల్లలకు వండి పెట్టేస్తాను, తర్వాత మీరు ఇష్టం వచ్చినట్టు నన్ను సంహరించవచ్చు, నన్ను సంహరించండి, నేనేమి అడ్డు చెప్పను మీకు, నా పిల్లలకు వండి పెట్టి వస్తా అంటే మళ్ళీ జాలి కలిగిందట. సరే పోనీ తల్లి పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకని, సరే వెళ్ళిరా అని చెప్పి అనుమతిస్తాడట వేటగాడు. మళ్ళీ ఈ మగలేడికి, ఈ ఆడలేడికి మగలేడికి ఇద్దరు చిన్న లేళ్ళు, పిల్లలేళ్ళు ఉన్నారట. వాళ్ళు కూడా అటుగా వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళని సంహరించదాము అని చెప్పేసి ఈ విల్లు ఎక్కువ పెట్టడము, మళ్ళీ అది గురి తప్పి బిల్వ వృక్షానికి తగలడము, అవన్నీ యాదృచ్ఛికంగా ఆ బిల్వ దళాలు, మారేడు వృక్షంలో వచ్చినటువంటి బిల్వ దళాలు, మారేడాకులన్నీ కూడా
మారేడాకు బిల్వ వృక్షము, బిల్వ దళాలు అంటే శివునికి అత్యంత ఇష్టం కాబట్టి ఆ శివలింగం మీద పడడం అనేది అలా యాదృచ్ఛికంగా జరగడము. ఆ పిల్లలు కూడా ఎంత సంస్కారవంతమైన పిల్లలు అంటే, ఇక మా అమ్మ నాన్నలు బాధపడకుండా వారితో కొంతసేపు గడిపి ఆడుకొని మరలా వచ్చేస్తాము, మా అమ్మ నాన్నలు మాత్రం ఏమీ చేయకండి, మమ్మల్ని సంహరించండి అని పిల్లలేళ్ళు అంటున్నారంట. ఆడలేడి అంటుందంట, నా భర్త పిల్లల్ని మాత్రం ఏమీ చేయొద్దు, నన్ను సంహరిస్తే సంహరించండి అని. భార్య అంటుందంట, మగలేడి అంటుందంట, నా భార్య పిల్లల్ని మాత్రం ఏం చేయొద్దు, నన్ను కావాలంటే సంహరించుకోండి అని. నన్నంటే నన్ను చంపమని ఒకటే మరి అలా పోటీ పడుతూ ఉంటే ఈ కుటుంబంలో ఉండేటటువంటి సఖ్యత చూసి ఈ వేటగాడికి ఒకంత సిగ్గుపడి జాలి వేసి, నేను ఎవరిని సంహరించను, వెళ్ళండి, హాయిగా బ్రతకండి, మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి అని చెప్పి మొత్తం అందరినీ వదిలేశాడట వేటగాడు. ఇలా జాముకొకళ్ళు రావడంతో తెలియకుండానే 4 జాముల్లో, సరిగ్గా అది శివరాత్రి కావడంతో 4 జాముల్లో కూడా ఆ బిల్వ వృక్షాల నుంచి బిల్వ దళాలు శివలింగం మీద పడడం అనేది ప్రారంభమైంది. కాబట్టి ఆ పుణ్యము 4 జాముల్లో ఈ లింగం మీద, శివలింగం మీద ఆ బిల్వ దళాలు, బిల్వ వృక్షం మీద వచ్చేటటువంటి ఈ యొక్క మారేడ ఆకులు శివలింగం మీద అభిషేకము తెలియకుండానే జరిగిన కారణంగా ఏకబిల్వం శివార్పణం, ఒక్క బిల్వం పెడితేనే కోటి జన్మల ఫలితం వస్తున్నప్పుడు మరి అన్ని బిల్వాలు పడ్డాయట. మరి తెలియకుండానే వేటగాడి ఖాతాలో ఇంతటి పుణ్యం అనేది జమ అయింది. సొరకాయ బొర్రలో తెచ్చుకున్నటువంటి నీళ్లు తాగుతూ ఆలోచిస్తూ ఉన్నాడంట వేటగాడు. అరే, ఎంత మంచి కుటుంబము, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, తల్లిదండ్రుల కోసం పిల్లలు, ఎంతటి త్యాగనిరతులు వీళ్ళనా నేను చంపాలనుకుందా అని చెప్పి విడిచిపెట్టేశాడు. ఇక వీరి అన్యోన్యతను, ప్రేమను, మరి త్యాగాన్ని అర్థం చేసుకున్నటువంటి వేటగాడు ఇలాగ ఉండాలి కదా, భార్య భర్తలు పిల్లలు అంటే అమ్మా నాన్నలు అంటే ఇలా ఉండాలి కదా, ఈ త్యాగము అనేది చాలా గొప్పది అని తెలుసుకుంటూ సంతోషించాడట. ఇక కుటుంబాన్ని విడిచిపెట్టి హాయిగా బ్రతకండి, నేను ఎవరిని చంపను అని చెప్పాడు కదా. ఇక వీళ్ళంతా కూడా ఎవరు అని చూసుకుంటే శివదూతలు, ఈ లేడ్ల రూపంలో ఉన్న మగలేడి, ఆడలేడి, అలాగే ఈ పిల్లలేళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరని చూసుకుంటే శివదూతలు. కాబట్టి వీరు మరి ప్రమాదపు అంచుల్లో వెళ్ళారు కానీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కారణం ఏమిటి అంటే వీరు శివదూతలు, శివుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు, నమ్ముతారు. కాబట్టి వీరు అలా ప్రమాదాల నుంచి తప్పించుకోబడుతున్నారు. కాబట్టి శివుడికి మరి సొరకాయ బొర్రలో తెచ్చుకున్నటువంటి నీళ్లు తాగుతూ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్న సమయంలో ఆ నోట్లోంచి వచ్చినటువంటి మంచి నీళ్లు 4 జాములు ఉంటాయి కదండి, ఆ ప్రతి జాములోనూ ఆలోచిస్తూ తాగడం వల్ల మంచినీటితో అభిషేకం చేసినటువంటి పుణ్యం కూడా ఆ శివలింగం మీద పడటంతో నీరు, ఈ పుణ్యము అలాగే మారేడు ఆకులు పడినటువంటి పుణ్యము 2 కూడా వేటగాని ఖాతాలో పడ్డాయి. ఇక బిల్వ వృక్షం అలాగే మారేడు వృక్షము, మారేడాకులు, బిల్వ దళాలు, వీటికి ఉండేటటువంటి విశేషమైనటువంటి ఆ పుణ్యము అనేది ఆ ఖాతాలో పడుతూ ఉంటుంది ఎవరికైనా సరే. అలా ఏకబిల్వం శివార్పణం. బిల్వ దళం అంటే శివునికి అత్యంత ఇష్టమైనటువంటి పత్రము. ఆ చెట్టు ఆ శివునికి చాలా ఇష్టమైనటువంటి మరి చెట్టు కాబట్టి ఆ బిల్వ దళాలు శివుడికి అభిషేకంలో ఉపయోగిస్తూ ఉంటారు, సమర్పిస్తూ ఉంటారు. ఇక లింగ పురాణము, శివ పురాణము కొద్ది తేడాలో మనం గమనిస్తూ ఉంటే దానిలో కూడా ఇటువంటి కథలు కొద్ది తేడాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక వెంటనే మరి ఇంకొక ఇతిహాసం కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. శివుడు పార్వతీదేవిని అడిగాడట, నాకు రాత్రంతా పూజ చేయించుకోవాలని ఉంది, మరి అలా చేస్తావా అని అమ్మవారిని అడిగినప్పుడు పార్వతీదేవిని తప్పకుండా చేస్తాను, నాకు నవరాత్రులు గనక చేయగలిగితే, నాకు మరి అలాంటి నన్ను కూడా పూజించగలిగితే నేను మీకు తప్పకుండా చేస్తాను అని చెప్పి పార్వతీదేవి అనడం. అంటే 1 రాత్రికి 9 రాత్రులు అడిగిందట అమ్మవారు. అలా సరే మా తదాస్తు అన్నప్పుడు పార్వతీదేవి ఇక బాగా ఆలోచించి ప్రళయకాలంలో ఈ లోకమంతా కూడా లయం అయిపోతుంది కాబట్టి, మొత్తం లయం అయిపోతే ఇంకా ఈ లోకం ఏముంటుంది, ఆ ప్రళయాన్ని ఆపడం కోసము ఘోరమైన తపస్సు చేసి పునఃసృష్టి అంటే ఎవరైతే చనిపోతారో మరి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు జన్మించాలి కాబట్టి పునఃసృష్టి కోసము తపస్సు చేసిందట పార్వతీదేవి. ఇక కోటి సూర్య ప్రభా సమానమైనటువంటి
ఈ శివలింగము కృష్ణ చతుర్దశి రోజు మాఘమాసంలో వచ్చేటటువంటి కాలంలో ఇక వేద కాలం నుంచే కూడా ఈ రుద్ర నమ్మకాలతోటి అలాగే పురుష సూక్తంతో యజుర్వేద హృదయం నుంచి కూడా మనకు ఈ విషయాలన్నీ కూడా అవగతం అవుతూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి. 4 జాముల కాలంలో మొదటి జాములో పాలతోనూ, రెండవ జాములో పెరుగుతోనూ, మూడవ జాములో నెయ్యితోటి, 4వ జాములో తేనెతోటి అభిషేకం చేయాలి. ఒకసారి మార్కండేయ పురాణాన్ని ఒకసారి మనం తెలుసుకుందాము. మార్కండేయుడు చాలా తపస్సు చేసిన తర్వాత జన్మించినటువంటి వాడు. మార్కండేయ పురాణం ఒకసారి చూసుకుంటే మార్కండేయుని తల్లిదండ్రులు ఎవరు? మరుద్వతి అలాగే మృకండ మహర్షి. వీరికి సంతానమే లేదు. చాలా కాలం పాటు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసిన తర్వాత అబ్బాయి పిల్లవాడైతే పుట్టాడు కానీ అపమృత్యు దోషం అయితే ఉంది. 16 సంవత్సరాల కన్నా మరి దీర్ఘాయువు లేదు ఈ మార్కండేయ మహర్షికి. మరి మార్కండేయ మహర్షి చిన్నప్పటి నుంచే మహాపరమశివ భక్తుడు. వారి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి మరి సారమో అలవాటో లేదా పూర్వజన్మలో కొంత ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి వచ్చిందో ఆ శేషము మరి మార్కండేయుడు చిన్నప్పటి నుంచి మహాశివభక్తుడు. 16 సంవత్సరాలే ఆయుర్దాయము మార్కండేయ మహర్షికి. ఈ 16వ ఏడు ఎప్పుడైతే దాటుతుందో వెంటనే యమధర్మరాజు వచ్చి యమపాసం వేశాడట. వెంటనే మార్కండేయుడు వెళ్ళి గట్టిగా శివలింగాన్ని కౌగిలించుకొని, స్వామి ఎంతో తపస్సు చేయగా మా తల్లిదండ్రులు చాలా తపస్సు చేసి 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 నన్ను కన్నారు. ఇప్పుడు ఈ 16 సంవత్సరాలకే నేను చనిపోతే మా అమ్మ నాన్న చాలా బాధపడతారు. ఇక ఆ బాధ అలా వారు బాధపడటం నాకు ఇష్టం లేదు. ఎంతో కష్టపడి కన్నారు, తపస్సు చేసి కన్నారు కాబట్టి నాకు వాళ్ళ కోసమైనా పూర్ణాయుష్యును ప్రసాదించు అని చెప్పి శివుణ్ణి వేడుకొనగా ఈ అబ్బాయి తన గురించి అడగడం లేదు, కేవలం తల్లిదండ్రుల్ని సంతోష పెట్టడం కోసం దీర్ఘాయువు కోసము అడుగుతున్నాడు. కాబట్టి చిరంజీవ 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 అని 3 సార్లు అని తదాస్తు అని అంటాడు శివదేవుడు. ఇక యముణ్ణి కఠినంగా మందలిస్తాడు. శివభక్తుల జోలికి వస్తే ఎవరైనా సరే అంతం అవ్వవలసిందే. కొంత సమయం బాధపడినా సరే కడకు విజయం శివభక్తులదే అవుతుంది, శివకేశవుల భక్తులదే అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా భక్తుల జోలికి వెళ్ళకూడదు. వారితో ఆడుకున్నా మరి వాళ్ళకే నష్టం. కాబట్టి కేవలం తల్లిదండ్రుల ప్రేమను పొందడం కోసమే శివుణ్ణి మరి దీర్ఘాయుష్యు కోసం ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రేమను గుర్తించినటువంటి శివుడు దీర్ఘాయుష్యు అంటే మృత్యుంజయునిగా అసలు మరి 16 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుర్దాయం లేనటువంటి మార్కండేయునికి దీర్ఘాయుష్యు మృత్యుంజయుడు. అలాగే చిరంజీవి అంటే వారికి మృత్యుంజయుడు అంటే అసలిక వారికి మరణమే లేనటువంటి ఒక వరాన్ని ప్రసాదించాడట శివుడు. అలా ఉంటుంది శివుని అనుగ్రహం అంటే. కాబట్టి శివుని సేవ అనుగ్రహము సాధించాలంటే ఒక శివునికి మనం ఏమి ఇవ్వగలుగుతాము, ఏమి ఇవ్వలేము. ఒక నిశ్చలమైనటువంటి భక్తి మనస్సు తప్ప మన దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, అన్నీ ఆయనవే కదా. మరి అలాంటప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవ జన్మనే చాలా ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఏదైనా ఉంది అంటే అది ఒక మానవ జన్మ మాత్రమే. ఆ జన్మని కేవలము శివుని సేవకు, కేశవుని సేవకే ఉపయోగించి అంత్యంలో కైవల్యము అంటే మోక్షాన్ని సాధించుకోగలగాలి తప్ప అనవసరమైనటువంటి మాటలు, చర్చలు, వాగ్వివాదాలు, మరి మనశ్శాంతిని పోగొట్టడం పక్కవారికి ఇదంతా కూడా కూడనటువంటి పని, అంటే చేయకూడనటువంటి పని. ఇక శివుణ్ణి ఆరాధించిన వారికి తప్పకుండా సత్సంతానం కలుగుతుంది. వారికి కలగడమే కాదు, ఆ సంతానము ఈ లోకానికి కూడా ఉపయోగపడుతుంది. చరిత్ర పుటల్లో ఒక పుస్తకం రూపంలో మరి అటువంటి వారు మహాయుగ పురుషులు పుట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. దక్షిణామూర్తిని అలాగే మరి శివుణ్ణి ఆరాధిస్తే ఆ ఇంట్లో పెద్ద మహానుభావులు పుట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. సర్వేశ్వరుడు అయినటువంటి శివుణ్ణి ఆరాధించాలి. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరాన్ని ఒక్కసారి గనక దర్శిస్తే ఇక జన్మరాహిత్యం కలుగుతుంది, కైవల్యం కలుగుతుంది. కాబట్టి శివుని విశేషంగా ఆరాధించండి. శ్రీశైల శిఖరాన్ని తప్పకుండా దర్శించండి. మనసు ప్రాధాన్యత, నిశ్చలమైనటువంటి మనస్సులో ఇంత కల్మషం కూడా లేకుండా ప్రార్థిస్తేనే శివుడు మనకు కైవల్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహిస్తాడు.
ఎవరికైనా సహాయం చేయాలి తప్ప ఎవరిని కూడా మాటలతోటి చేతలతోటి హింసించకూడదు. ఇక అలాగే శ్రీకాళహస్తి కథను గనక మనం చూసుకుంటే శ్రీశైల శిఖరం దృష్టి పునర్జన్మన విద్యతే అని అనుకున్నాం కదా. జన్మరాహిత్యం కలుగుతుంది, శివుని సాన్నిధ్యము కైవల్యం కలుగుతుంది. కాబట్టి శ్రీశైల శిఖరాన్ని దర్శించండి. అలాగే ఐశ్వర్య ప్రదాత శివుడు కాబట్టి శివుని కృపకు, అలాగే మృత్యుంజయ మంత్రము అంటే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనం మృత్యోర్ముక్షీయం అమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనం మృత్యోర్ముక్షీయం అమృతాత్. ఇలా రోజుకి 3 సార్లు జపించండి. ఎంత పెద్ద ఆపదైనా చిటికలో అలా వెళ్ళిపోతుంది. కంటాన వచ్చి సెంటాన వెళ్ళిపోవడం అంటారు పెద్దలైతే. అంటే ఇక్కడ వరకు వచ్చిన, కంఠం వరకు వచ్చిన మనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఇక శివుని కటాక్షానికి, లక్ష్మి కటాక్షానికి, శివకేశవుల అనుగ్రహానికి, ఇక జన్మకో శివరాత్రి అంటాం కాబట్టి జన్మను చరితార్థం చేసుకోవడం కోసమైనా, మరి జన్మకు ఒక్కసారైనా శివరాత్రిని పాటించి చూడాలట. ఇక ముక్తి సాధించాలనుకున్నా, ఇక ఆ పదం విన్నా కూడా శ్రీశైలము, శ్రీకాళహస్తి ఈ పదాలు విన్నా సరే, ఆ గుళ్ళ పదాలు విన్నా సరే ఎంతో పుణ్యం కలుగుతుందట. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెపురుగు, అలాగే కాళ అంటే పాము, నాగపాము, అలాగే హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురు శివుని సేవ చేసుకొని అంత్యంలో శివుని సాన్నిధ్యము కైవల్యాన్ని, ముక్తిని సాధించారు. అదేవిధంగా మనము ఏ రూపంలో ఉన్నా కూడా శివుని ఆరాధిస్తూ శివకేశవులకు భేదం లేకుండా రుద్ర నమక చమకాలతోటి, అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతోటి, అలాగే లింగాష్టము శివ పంచాక్షరి స్తోత్రాలతోటి శివుణ్ణి ఆరాధించి ధ్యానించి చక్కగా మనం శివునికి ఏమి ఇవ్వగలుగుతామండి? ఎన్ని రకాల పళ్ళరాసాలు తోటి అభిషేకించిన, ఏం చేసిన చాలు, ఎన్ని రకాలైనటువంటి పళ్ళు, పువ్వులు, ఎన్ని రకాలైనటువంటి మరి పంచామృతాలు పోసిన ముందు మనస్సు అనేది నిర్మలంగా ఉండాలి. మనస్సు నిర్మలంగా లేకుండా ఎన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టినా ఆయన ప్రేమకు పాత్రులు కాలేము. కాబట్టి నిర్మలమైనటువంటి భక్తి, మనసు, ప్రేమనే మనం అందించగలుగుతాము తప్ప ఇంకా మనం ప్రత్యేకంగా శివునికి, కేశవుడికి ఇచ్చేది ఏముంటుంది? ఏమి ఉండదు. వారిది వారికి ఇవ్వడం తప్ప మనదంటూ ఏముంది ఇవ్వడానికి? మనదంటూ ఒక నిశ్చలమైనటువంటి భక్తి మనస్సును ఇవ్వగలిగితే ఇక శివరాత్రిని సంపూర్ణంగా మనము సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ అందరూ కూడా మరొకసారి శివరాత్రిని చక్కగా 4 జాముల్లో కూడా మంచిగా చక్కగా అభిషేకం చేయండి. పాలు, పెరుగు, అలాగే నెయ్యి, తేనెతోటి. ఏమీ లేని పరిస్థితుల్లో భక్తి ప్రాధాన్యత. ఒక చెంబు నీళ్లు పోసిన శంభులింగడు, అశితోషుడు, అలాగే ఉబ్బులింగడు కాబట్టి వచ్చినటువంటి మరి మనకు ఏమి భయపడవలసిన అవసరం లేదు. ఆయన కరుణ ఎలాగైనా కలుగుతుంది. కాబట్టి మరి ఇదండి మహాశివరాత్రి గురించి కొన్ని విషయాలు. మరికొన్ని విషయాలతోటి మనం తెలుసుకుందాము. నేను మీ అనుపమ. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.